ఒకటో రాజుల గ్రంథం 10 అధ్యాయం 1 నుంచి 10 అధ్యాయాలు 10వ వచనం చదవాలి, కానీ 2 వచనాలు చదువుతాను నేను. షేబాదేశు ప్రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గుడార్థం గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చిన ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటిల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చిన సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలు కనిటి సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజులకు మరిగిన దేజీవి లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావం చెప్పాను. ప్రార్థించుకున్నాను. ప్రభా నీకు వందనములు తండ్రి. ప్రభా నేను సిద్ధపరచుకున్న వాక్యం కొంచెం మాత్రమే, దాన్ని నువ్వు ఆస్వాదించి అనేక రెట్లు ఆ ఫలం తీసుకు ఇవ్వటానికి నీవే సహాయం చేయండి ప్రభా. నువ్వు అనుగ్రహించే ఫలం ఎంతో అతీతమైంది. నా వైపు కనుక నేను చూసుకుంటే నేనేమి ఇవ్వలేను, కానీ ప్రభా నీ వైపు నేను చూస్తున్నాను. ఆ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభు నీ వైపు చూస్తూ ప్రభా నీకు మొరపెడుతున్నాను. వారికి అర్థమైన రీతిగా నేను చెప్పగలటానికి ప్రభు వారి జ్ఞానాన్ని అనుసరించి నేను చెప్పగలటానికి అంతకు మించి నీ జ్ఞానం చేత నేను చెప్పడానికి నాకు సహాయం చేయండి ప్రభా. మీరు దీవించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. అందరికి శేబాదేశపు రాణి బాగా తెలుసు కదా, తెలుసు. ఎప్పుడు ఎక్కడ నేను మాట్లాడలేదు ఆ రాణి గురించి. ఇదే మొట్టమొదటిసారి మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యం ఉంది 45 అధ్యాయంలో కీర్తనలో, నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు అని రాయబడింది. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ఆ మాట బైబిల్ గ్రంథంలో అనేక స్థలాల్లో ఆ వాక్యం నెరవేర్చబడింది. షేబాదేశపు రాణి, ఎస్తేరు రాణి, వీరందరూ రాణులే. ఇప్పుడు ప్రపంచంలో గతించిన యుగాల్లో కూడా ఎంతో మంది రాణులు దేశాల్లో ప్రపంచంలో నిలబడ్డారు. రాణులు నిలబడ్డారు అంటే దేశానికి చెందిన రాణి అని అనుకోండి. ఎస్తేరు పర్షియా దేశానికి రాణి అయింది. బబులోను దేశం కూలిపోగా దాని తర్వాత పర్షియన్ సామ్రాజ్యం అయినప్పుడు దేవుడు ఎస్తేరుని రాణిగా ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు రాణిగా ఎన్నుకున్నాడు అంటే ఆమెలో ఉన్న దీనత్వం అండి. మన పరిచర్యకి మించింది దీనత్వం, మన కుటుంబ జీవితానికి మించింది దీనత్వం, సంఘం యొక్క వ్యవధిలో అన్నిటికీ మించింది దీనత్వం చాలా ప్రాముఖ్యమైనది. ఆ సబ్జెక్ట్ నాది కాదు కాబట్టి ఇప్పుడు అది దాని ముందుకెళ్ళి 2 మాటలు చెప్తున్నాను అంతే. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. హోషేయులు దీనులు, దుఃఖితులకు దీనులు యెహోవా మందిరంలో యాచిస్తారంట. దేవుని మందిరంలో బతులాడుకుంటారు కన్నీటితో. ఎన్ని మీద పడిన వారి జీవితాల్లో, ఎన్ని నిందలు అనుభవిస్తున్న వారి జీవితాల్లో, వారి సేవా జీవితాన్ని తృణీకరించిన, వారి కుటుంబ జీవితాన్ని తృణీకరించిన ఆ స్త్రీలు ఎంత కష్టంలో ఉన్నారని కూడా ఆలోచించకుండా మాట్లాడేటో వారు ఎంతమంది ఉన్నారు. సరే ప్రభు అంటున్నాడు, అటువంటి స్త్రీలను లేక అటువంటి వారిని ఎవరైనా సరే దుఃఖితులకు దీనులను యెహోవా మందిరంలో యాజకులుగా యాచించేవారుగా చేస్తారు. యాచించంటే అటువంటి వారు అడుక్కునేవారు కంటే, యాచించడం అంటే బ్రతిమలాడుకోవటం, ఇంకో అసలు బ్రతిమలాడుకోవటం, ప్రభువుని అడగటం, ప్రార్థనాత్మ. 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక రాయబడిన ప్రార్థనాత్మ వారికి అనుగ్రహించబడుతుంది. దీనత్వంలో ఆ ప్రార్థనాత్మ ఆత్మకు అనుగ్రహించబడతాయి. విజ్ఞాపన చేసే ఆత్మ, అది నేను మీకు తెలియకుండా దీంట్లో ఏ ఒక్క వర్డ్ కూడా నేను మీతో మాట్లాడతాను. తెలియని విషయాలు కానీ తెలియని సత్యాలు కానీ నేను మీతో ఒక్కడు కూడా నేను మాట్లాడను. అటువంటి వాక్యాలు నేను మీకు చెప్పను. నా ఆత్మలో నేను నా ప్రభుతో సంధించబడినవి తప్ప మరే ఒకటి ఇక్కడ నేను మీతో మాట్లాడను. మీతో కాదు మరెవరితో కూడా నేను మాట్లాడను. జ్ఞాపకం చేసుకోండి. రాణులు, నీ దైనందిన స్త్రీలలో రాణులు ఉన్నారు అన్నాడు దావీదు రాసిన కీర్తన అనుకుంటున్నాను. నేను పేరు చూడలేదు ఇప్పుడు నేను. అంటే ఆ స్త్రీలు నిలబడ్డారు, సామ్రాజ్యాల్లో నిలబడ్డారండి వాళ్ళు. అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్న సమయంలో ఫరో ఇంటి వారు ఉన్నాడు, దాంట్లో రాణువు వారు, దాంట్లో స్త్రీలు నిలబడ్డారని వెనక ఒక బాధ్యత కలిగిన భర్త యొక్క జీవిత విధానంలో, సంఘం యొక్క వ్యవధిలో నిలబడినటువంటి భర్త యొక్క జీవిత విధానంలో భార్య హస్తం వెనకాల ఉంటుందని. ఆ హస్తం ప్రభు హస్తం, భార్య హస్తం వెనకాల ఉంటుంది.
అది జీవం లేని దేవుని హస్తం. ఆమెతో ఉన్న హస్తం అతని వెనకాల, ఆ వ్యక్తి వెనకాల, తన భర్త వెనకాల ఆమె హస్తం ఉంటుందని అది విశ్వాసం ఉంటుంది. అందుకోసం ఆమె ధరించిన ఆమె యోగ్యమైన స్త్రీ తన భర్తకు కిరీటం వంటిదని చెప్పబడింది సామెతల గ్రంథంలో. నేను ముందుకెళ్తున్నాను. ఇక తర్వాత ఈ షేబా దేశం అని, ఆ షేబా దేశం అనేది ఎలా ఎలా ఏర్పడింది? అది అబ్రహాం కాలంలో అబ్రహాం కెదురాని వివాహం చేసుకున్న తర్వాత అబ్రహాం కుమారుడైనటువంటి యోక్షానికి షేబా పుడతాడు అనమాట. అక్కడ అది ఆదికాండం 25 అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది. రిఫరెన్స్ చాలా జాగ్రత్త, ప్రతిదీ రిఫరెన్స్ తో మాట్లాడుతున్నా. అబ్రహాం కెదురాని వివాహం చేసుకున్న తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, చేసుకున్న తర్వాత అబ్రహాం కుమారుడైన యోక్షానికి షేబ అనేటువంటి సంతానం కలిగింది. 5వ అధ్యాయం 3వ వచనంలో కలిగింది. దేవుడు నేను అబ్రహాం గురించి చెప్పడం లేదు, నేను రాణి గురించి చెప్తాను. అబ్రహాంకి ప్రభు వాగ్దానం ఇచ్చినాడు, నీ సంతానాన్ని నేను అభివృద్ధిపరుస్తాను అన్నాడు ఆయన. అలాగే ఇదేంటి, ఇస్సాకు ద్వారా కలిగిన సంతానం, హగరు ద్వారా కలిగిన సంతానం, కెదూరా ద్వారా కలిగిన సంతానం, మూడు విధాలుగా ప్రపంచ చరిత్రలో ఒక యెహోవా దేవుని నామం ప్రబలం అవడానికి ఒక్కొక్క రీతిగా వారు ఆశ్రయించబడ్డారని, అంత ఆశ్రయించబడ్డారు. ఒక అబ్రహాం విశ్వాసం ద్వారా. అబ్రహాం విశ్వాసం, అబ్రహాం యొక్క నీతి, దేవుని నీతి, క్రీస్తు నీతి, అది నీతి, కలవరి నీతి. అబ్రహాం ఆ దినం చూతును నిరీక్షించాడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం ఆఖరి భాగం, ఆ దినాన్ని చూస్తాడని దేవుడు అప్పుడు అబ్రహాం నిరీక్షించాడు. ఆ కలవరి నీతిని చూస్తానని, కలవరిలో క్రీస్తుని చూస్తానని నిరీక్షించాడు తను. అబ్రహాం దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడిన. రోమిల పత్రిక 3వ అధ్యాయం. అబ్రహాం దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డాడు. ప్రభువుని నమ్ముతున్నాం మనం, కలవరి ప్రేమను విశ్వాసించుతున్నాం, ఆ కలవరి రక్తం విశ్వాసించుతున్నాం. మన హృదయంలో నీతి ఏర్పడింది, కలవరి నీతి ఏర్పడింది. ఈ నీతి మనం నీతి అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా అని చెప్పబడింది. తీతు రాసిన పత్రిక. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా మనమే సంపాదించుకుంది కాదా నీతి. అంతరంగంలో మార్పు కలిగింది. కలవరి నీతిలో పరిశుద్ధమైన స్థానాలు ఆ నీతిలో నుంచి ఆత్మకు ఏర్పడ్డాయి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మీ నీతి అయిన మైమరుపు దొడుక్కొని, మీ నీతి అయిన మైమరుపు ఆత్మకి వేయబడింది. ఆ నీతి ప్రకాశించే నీతి, అది దాచిపెట్టబడే నీతి కాదు. పరిశుద్ధుల కోసం ఎదురు చూసే నీతి, పరిశుద్ధతలో ఈ నీతి ఏకం చేయబడటానికి ఎదురు చూసే నీతి. పరిశుద్ధత ఎటువంటి స్థానాలు నిలబడిందో నీతి అటువంటి స్థానాల్లో నిలబడింది. నీతి అనుసరించి నడుచుకుని వారు ధన్యులు అంటాడు అపోస్తలుడైన పౌలు. ధర్మశాస్త్ర మూలమైన నీతిని కాక అంటాడు దాంట్లో. క్రీస్తునందు విశ్వాసం మూలమైన నీతి అంటాడు. క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆ నీతి కల్వరిలో చూచినటువంటి ఆ నీతి, కల్వరి మహిమలో, పునరుద్ధాన మహిమలో చూచినటువంటి ఆ నీతి అతను ఎప్పుడైతే అర్థమైందో, కొత్త నిబంధన అంతా కూడా పత్రికలన్నీ కూడా అనేకమైన విషయాలు దాంట్లో రాయబడ్డాయి. ఒక సంఘం యొక్క స్థాయి, ఒక సేవకుని యొక్క స్థాయి, సహోదరి యొక్క స్థాయి దేవుని సన్నిధిలో నిలబడితే ఆ హృదయం ప్రభువుని ఎదకాలంటే ఈ లోకం చూడొద్దు, ఈ లోకంలో మనుషులను చూడొద్దు. నీ గుండె ఆయన తట్టు చూచినప్పుడు నీ హృదయం తడుపు పట్టడం చూస్తాం, నీ హృదయం క్రీస్తు రక్తంతో తడుపు పట్టడం చూస్తాం. అందులో నీతి యుక్తమైన నిధులన్నీ అందులో ప్రకాశిస్తాయి. నీతి స్వరూపుడైనటువంటి ప్రభువులో నీ ఆత్మ నింపు పట్టడం చూస్తావు. అలా చేయగలిగితేనే ఆత్మ ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో కొనసాగుతారు, లేకపోతే కొనసాగించబడలేడు. నేను గ్రహించుకున్న విషయం చెప్తున్నాను. మన మీదకి వచ్చేటటువంటి శ్రమలు, అత్యధికమైన శ్రమల్లో మునిగిపోతారు కుటుంబం, ఇరుకుల్లో మునిగిపోతారు కుటుంబం. అది ఎవరు తీయలేరు దాంట్లో నుంచి. ఆ ప్రభు తప్పితే ఎవరు తీయలేరు. ఆ దుఃఖాన్ని ప్రభు తప్పితే ఎవరు కూడా తప్పించలేరు. అటువంటి దాటిల్లో ప్రభు మన పక్షంగా నిలబడి ఎలా నిలబడ్డాడో మన పక్షంగా ఒకసారి యోచించుకోండి ఆ విషయం. తర్వాత అయిన ఆదికాండం 10వ అధ్యాయంలో ఇప్పుడు ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగాల్లో ఇంకో రిఫరెన్స్ చెప్తున్నాను మీకు. నేను అబ్రహామునకు దేవుడు నీ సంతానం ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడంటే, శారా సంతానాన్ని, ఇస్సాకుని, యెరూషలేం ప్రదేశాన్ని స్వస్థంగా ఇచ్చాడు. కొత్త నిబంధన చేశాడు, క్రీస్తు రక్తంతో నిబంధన చేశాడు యెరూషలేంని. అది ఆ స్వాస్థ్యాన్ని ఇస్సాకు ఇచ్చాడు. హగరు
హగరు సంతానం, దాస సంతానం. అబ్రహాం ప్రజలాడుకుంటున్నాడు, నీ సన్నిధిలో నాకు కుమారుడైన ఇష్మాయిల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభావ. వాడికి ఇస్సా గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఇష్మాయిల్ గురించి మాట్లాడటం లేదు. మనోవేదన చెందుతున్నాడు అబ్రహాం. ప్రభా, ఈ బిడ్డ సంగతి ఏమవుతుంది? నువ్వు పంపించమన్నా పంపించేశా. ద్రాక్షారసం తిత్తిరిచ్చి, ఆహారం తిత్తిరిచ్చి అరణ్యంలోకి పంపించేశాను. ఆ కారు అరణ్యంలో ఎవరు చూసుకున్నారు అంటే నువ్వే చూసుకుంటావు. ఆ కారు అరణ్యంలో భర్త లేని జీవితం, ఆ కారు అరణ్యంలో ఎవరు చూసుకుంటారంటే పరిశుద్ధులైన ప్రభువే హగరికి సహాయం చేశాడు. ఎలుగెత్తి ఏడ్చింది, తిరిగింది, అరణ్యం అంతా తిరిగింది, దిక్కులేనిలా తిరిగింది, దిక్కులేని దానిలా తిరిగింది అరణ్యం అంతా కూడా ఆ బిడ్డను ఎత్తుకొని. ఎందుకు బైబిల్ గ్రంథంలో ఇది దాచిపెట్టాడంటే ప్రభు మనం చూసి ఊరటి చంద్రాన్ని పెట్టాడంటే బైబిల్ గ్రంథంలో హగరిని దాస సంతానం తీసిపడేయడానికి వీలేదు. ఆమె కార్చిన కన్నీరు, హగరు కార్చిన కన్నీరు ఎటువంటిదంటే ఎలా నమ్మిందో ప్రభుని, అబ్రహాం దేవుడిని ఎలా నమ్మిందో బైబిల్ గ్రంథం. అబ్రహాం దేవుడు ఆ దేవుడు తన దేవుడు అనుకుంది, తిరిగింది అరణ్యం అంతా కూడా. అరణ్యంలో తిరిగింది, వేషం అరణ్యంలో తిరిగింది. తర్వాత అటు ఆ అరణ్యం దాటిన తర్వాత ఐగుప్తు దగ్గర, చాలా యెరూషలేము ఐగుప్తు ఒక బోర్డర్ మాత్రమే, చాలా దగ్గర ప్రదేశాలు, బోర్డర్ మాత్రమే. అర్థం చేసుకున్నది ఎంత దూర ప్రదేశాలు ఏం కాదు. ఇప్పుడు మన ఫ్లైట్లో వెళ్ళాలంటే ఒక అరగంట ప్రయాణం, పావుగంట ప్రయాణం. అప్పుడు చాలా దగ్గర. అందుకే ఇప్పుడు ఐగుప్తుకి ఏంటి, ఇస్రాయేల్కి వారు ఏంటంటే అటువంటి వారు దగ్గర ప్రదేశాలు, ఒక బోర్డర్ అడ్డు అంతే. అటువంటి ప్రదేశాల్లో ఈజిప్ట్కి వెళ్ళే దారిలో, అంటే ఐగుప్తుకి వెళ్ళే మార్గంలో ఆ స్థావరం ఏర్పరచుకుంది. ఇష్మాయిల్ అందరూ కూడా 12 మంది రాజులు అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఏదో మార్గం, ఆ మార్గం అది ఇస్రాయేల్కి సంబంధించింది కాదు, ఐగుప్తుకి సంబంధించింది కాదు. ఆ మార్గం షూర్ అరణ్య మార్గంలో, ఆ మార్గం ప్రత్యేకంగా దేవుడు ఇచ్చినటువంటిది, ఇష్మాయిల్కి వాగ్దానం చేసి వచ్చిన ప్రదేశం అది. అది ఐగుప్తు నాదంటానికి వీల్లేదు, ఇస్రాయేల్ నాదంటానికి వీల్లేదు. అటువంటి స్థలంలో ఈ 12 మంది రాజులు అత్యధికంగా అభివృద్ధి చెందారు. ఆ స్త్రీ ఆ తల్లికి ఇచ్చిన వాగ్దానం బట్టి, ఆ తండ్రికి ఇచ్చిన, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 12 మంది రాజులు అన్నాడు. అలాగే 12 మంది రాజులు జన్మించారు, కొడుకులు పుట్టారు. వారు ఇప్పుడు దేశాలు, గల్ఫ్ అనే ప్రదేశాల్లో ఎన్నో దేశాలు, చిన్న దేశాలు, బహు విస్తారంగా ప్రబలినటువంటి దేశాలు అవి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎంత రిచ్నెస్ ఆ దేశాల్లో. ఎన్నో దేశాలు ఉన్నాయి, పేర్లు కూడా చెప్పడం జ్ఞాపకం రావట్లేదు. బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, దోహా కానీ, సిరియా కానీ, లెబనాన్ కానీ, తర్వాత సౌత్ అరేబియా కానీ. అప్పుడు సౌత్ అరేబియా అన్ని కలిసే ఉంది. ఇప్పుడు సౌత్ అరేబియా అనేది చాలా పెద్ద స్టేట్, అది కాంటినెంటల్ స్టేట్, అది సౌత్ అరేబియా అనేది. అప్పుడు చిన్న రాజ్యాలు అన్ని కూడా ఒక్కసారి ఏర్పరచబడ్డాయి. 12 మంది కుమారులు, అత్యధికమైన ఐశ్వర్యం, అత్యధిక సపరేట్ అయిపోయాయి. దేశానికి రాజులు అందరూ మినిస్టర్స్ అంతా వచ్చారు, అయిపోయింది. ఆయన చేసిన వాగ్దానం. ఈయన ఎందుకు చెప్తున్నారంటే, ఇది చెప్పకుండా నేను సేవా దేశానికి వెళ్ళడానికి కుదరదు. తర్వాత షేబా దేశపు రాణి, ఆ షేబ అనే వ్యక్తి అబ్రహాంకి కెతురా కలిగిన సంతానం. ఆ సంతానం అనేది దేవుడు ఆఫ్రికన్ కాంటినెంటల్ స్టేట్ అనేది, దాంట్లో 55 స్టేట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే కాంటినెంటల్ స్టేట్స్ అంటే చాలా పెద్ద దేశాలు, ఖండాలు. అసలు ఒకే ఖండం అది ఆఫ్రికన్ కంట్రీ. ప్రపంచ దేశంలో రెండో కాంటినెంటల్ స్టేట్ అంటే ఆఫ్రికా. దాంట్లో అందరూ ఎలా ఉంటారో తెలుసు, అది నేను వివరించి చెప్పే అవసరం లేదు. చాలా క్రూరులు దాంట్లో ఉండేవాళ్ళు. మంచోళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మనుషులు చూస్తే భయం వేస్తుంది. అటువంటి దాంట్లో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒకటి సగం ముస్లిమ్స్ ఉన్నారు, సగం క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే ఆదిమ కాలం నుంచి కూడా ప్రపంచం ముస్లిం దేశాలు, ఇటు క్రిస్టియన్ దేశాలు, అంటే ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ అనేవి 2 విధాలుగా విభాగించబడింది. అలాగా యెహోవా దేవుని యొక్క నామం ఆ విధంగా భూమి మీద విస్తరించబడింది. ఆయన నామం దేశాలు కట్టింది, ప్రపంచం కట్టింది, దేశాలు కట్టింది, ప్రపంచ భూగోళాలు, అంతరిక్షాల్లో స్థలాలు కట్టింది, స్టార్స్ కట్టింది, గ్రహాలు కట్టింది. ఆయన జ్ఞానాన్ని పరిశోధించడం ఒక వ్యక్తికి సాధ్యం కాదు. ఒక వ్యక్తి గ్రహించగలిగిన జ్ఞానాన్ని
ఎంత గ్రహించుకున్నా చెప్పడానికి కుదరదు. ఈ చిన్న గుండెలో ఆ జ్ఞానాన్ని క్రీస్తు యేసునందు విమోచన రక్తం ద్వారా ఆ జ్ఞానాన్ని ఆత్మకి ఇచ్చాడు ప్రభు, లేకపోతే మనకు సాధ్యపరచబడదు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత రాణి తర్వాత ఆ యొక్క సంతానం, కితురా సంతానం ప్రభు అన్నాడు, నీ సంతానాన్ని గర్భింపజేస్తా. నువ్వు ఇసుక రేణువు లెక్కించు అన్నాడు, నీ సంతానాన్ని అలా గర్భింపజేస్తా అన్నాడు. నువ్వు వెళ్ళి నక్షత్రాలను లెక్కించు, నీ సంతానాన్ని అలా అభివృద్ధిపరుస్తాను అన్నాడు దేవుడు. ఇసుక రేణువులు లెక్కించు, సాధ్యపరచబడదు. ప్రపంచ జనాభాన్ని సూచిస్తుంది ఇసుక రేణువు. నక్షత్రాలు సూచించబడుతున్నాయి. నక్షత్రాలు ఏం చూపించబడుతున్నాయి అంటే దాని గ్రంథంలో 12వ ఆఖరి భాగంలో నక్షత్రాల వల్లే నీతిమంతుడు నక్షత్రముల వల్లే ప్రకాశిస్తారు. ఏర్పరచబడిన అబ్రహాం సంతానం విషయం ఆ నక్షత్రాలు చూపించబడుతున్నాయి. ఆకాశం మీద నక్షత్రాల వల్లే. భూ జనాంగంలో ఎంతమంది ఈ స్వార్థను అంగీకరించారు ఆ దినాల్లో, కితురా సంతతి వాళ్ళు ఎంతమంది, వాళ్ళ హృదయంలో యెహోవా దేవుని జ్ఞానం అనేది వాళ్ళ హృదయంలో ప్రకాశించింది. వాళ్ళ దేశానికి ఆ యొక్క జ్ఞానం అనేది ప్రింట్ చేయబడింది. ఎవరి ద్వారా ప్రింట్ చేయబడిందండి? అబ్రహాం సంతానం ద్వారా, కెతురా. తర్వాత మోషే వచ్చినప్పుడు కూడా కెతురా సంతానం ద్వారా మిద్యానీయులు 3-4 పేర్లు జ్ఞాపకట్ల అదేంటి ఆ సంతానం దాంట్లో ఉద్భవించింది. తర్వాత మోషే వచ్చిన తర్వాత మిద్యానీయుల కుమార్తెని వివాహం చేసుకున్నాడు అని చెప్పి సిప్పోరాని వివాహం చేసుకున్నాడు అని రాయబడింది. మిద్యానీయుల ప్రవక్త అతను, ఆ ప్రవక్త రఘుయేలు, ఆ ప్రవక్తని కుమార్తెని వివాహం చేసుకుంటాడు మోషే. దేశాలు ఒక రాణుల కింద నిలబడ్డారండి ప్రభుని అంగీకరించిన వారు. ఆదిమకాల సంఘంలో ఇలాగ పురుషులు పెద్దవాళ్ళు ఏంటి పెద్దలుగా ఎలా నిలబడ్డారో రాణుల్లా నిలబడ్డారండి. ఆమె అటువంటి సిప్పోరా మోషే దేవుని సన్నిధిలో వాడబట్టాకి వెళ్తున్నాడు, ఇంకా దేవుడితో వెళ్తున్నాడు. ఇంకా ఇద్దరు కుమారులకు సున్నతి చేయలేదు. యెహోవా మోషేని చూడగా చంపాలనుకున్నాడు ఇంకా మోషేని. అంతే వాడి అయినటువంటి కళ్ళుతో ఉన్నటువంటి ఈ సిప్పోరా అంటే వాడి అయిన కళ్ళు, తీక్షణమైన నేత్రాలు. ఆమె ఎక్కడ ఏం జరుగుతుందో గ్రహించుకొని జ్ఞానం, ఆత్మసంబంధమైన జ్ఞానం అండి. శరీరాన్ని అందరూ చేర్చడండి, శరీరాన్ని మీరు చేర్చడండి. ఇవిలు ప్రవేశిస్తుంది దాంట్లో, ఇవిలు ప్రవేశించిందండి దాంట్లో నీ సేవను చెడగొట్టేస్తుంది. వెలుగు కలగండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే. ఇవిలు ప్రవేశించిందండి దాంట్లో నీ సేవా జీవితాన్ని ప్రస్తుతంగా తీసుకుని శరీర సంబంధమైన అపవిత్రత దాంట్లో తీసుకెళ్లారంటే. ఆమె మోషే భార్య అయిన తర్వాత, ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత మోషే వెళ్తున్న ప్రభు మాట ప్రకారం తను వెళ్తున్నాడు. ఈ భార్యని పిల్లల్ని ఏంటి తండ్రి రఘువేలు దగ్గర పెట్టి తను ఒక్కడే వెళ్తున్నప్పుడు మార్గంలో యెహోవా మోషేని చంపచూడగా అన్నప్పుడు ఆ స్త్రీ ఎటువంటి భయభక్తి కలిగిన స్త్రీయో ఒకసారి ఆలోచించుకోండి. ఆమె గోత్రం విద్యాని ఏంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి తండ్రి రఘువేలు ఒక ప్రవక్త, యాజకుడు. యెహోవా భయభక్తి కలిగిన యాజకుడు అతను. నేను ఇటువంటి బుడక మాటలు మొదలెట్టలేదు. బైబిల్ ఆధారం ఉంది, చెప్పాలి. ఒక ప్రతిదానికి బైబిల్ ఆధారం ఉండాలి. బైబిల్ ఆధారం లేకుండా ఏ మాట చెప్పకూడదు. బయట తప్పుడు బోర్డు రాస్తారు పుస్తకాల్లో. అవన్నీ చెప్తే అసలు మన జీవితాలు వృధా అయిపోతాయి అవి మాట్లాడితే. దేవుని వాక్యాలు ఉండాలి మనం ఏం మాట్లాడేప్పటికీ కూడా అనే విషయం చెప్పబడతా ఉంది. తర్వాత వాక్య భాగంలో ఆఫ్రికా అని చెప్పాను కదా. ఆఫ్రికా అనేది సెకండ్ లార్జెస్ట్ కాంటినెంటల్ స్టేట్. అందులో 55 దేశాలు అందులో నిలబడిపోయి ఉన్నాయి. అప్పుడు ఎంతమంది ఉందో నాకు తెలియదు. అందులో నైలు నది ఉంది. చెప్పాను యోసేపు కాలంలో నైలు నదిలో 11 దేశాల్లో అది ప్రవహిస్తూ వచ్చింది. 11 దేశాల పేర్లు కూడా చెప్పారు. 11 దేశాల్లో ఈ నైలు నది ప్రవహించింది. ఈ నైలు నది చుట్టూ దేశాలన్నీ ఉన్నాయి. ఒక యోసేపు జీవిత విధానం అమ్మబడినటువంటి ఒక ఏమన్నారు, ఆస్తులుగా అమ్మడినటువంటి యోసేపు, ఇంట్లో పనిచేయడానికి ఒక పనివానిగా అమ్మడినటువంటి యోసేపు, అన్నదమ్ముల చేత తృణీకరించబడినటువంటి యోసేపు, తల్లి లేకుండా తండ్రితోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఆ ప్రేమని కౌగిల్లో నిలబడినటువంటి యోసేపు తనని అవమానపరిచి తన బట్టలు తీసేసి గుండెలో త్రవ్వి పడేసినప్పుడు అక్కడ ఐగుప్తు దేశానికి ఇష్మాయేలు ఐగుప్తు దేశానికి అమ్మబడినప్పుడు ఇతని జీవిత చరిత్ర, అతనిలో ప్రకాశించే దివ్యమైన కణజాలాలు, అతనిలో ప్రకాశించే దివ్యమైన లక్షణాలు దేశాల్లో
దేశాల్లో ప్రకాశించిందండి. అది ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తుని కలిగిన జీవితం యొక్క విధానం అది ప్రకాశించాలండి. హృదయంలో మనం ప్రకాశించడం కాదు, అది ప్రకాశించాలి. జీవితంలో అది ప్రకాశించాలండి. పరిశుద్ధిని అది మనలో ప్రకాశిస్తే మనం ప్రకాశిస్తాం. అది మనలో ప్రకాశించబోతే మనం ప్రకాశించం. ఒక వ్యక్తికి లేని అందాన్ని కూడా తీసుకొస్తుంది, ఆయన ప్రకాశిస్తారు. అంతర్యంలో ఆయన కలిగిన జీవిత విధానం లేని అందం ప్రకాశిస్తుంది మనలో. ఒక వ్యక్తి ఆ ప్రభులో జీవించకపోతే వాళ్ళ ముఖాలు ఏమీ కూడా కనపడదని చెప్తున్నాను. తర్వాత ఆ యొక్క ఐశ్వర్య జీవితం ఆ విధంగా కట్టబడిందండి. ఇది బైబిల్ చరిత్రలో రాయబడిన విషయాలు మీద మాట్లాడుతుంటున్నాను. నేను ఇంటి మాటలు మాట్లాడితే ఫలించు. తర్వాత వాక్య భాగంలో ఈ 11 దేశాల్లో కూడా 11 దేశాల్లో కూడా ఒక ప్రభుని గురించి తెలియపరచబడిందండి. అప్పుడు ఆ దినాలను ఇప్పటిలాగా స్వార్థ ప్రకటించబడలేదు. ఇప్పటిలాగా ఇంత స్వార్థ ప్రకటించబడుతున్న దేశాల్లో, ప్రపంచంలో. అప్పుడు ఆ దినాల్లో ఎప్పుడో కొత్త పాత నిబంధన మొదలు పెట్టబడినటువంటి మరి 2000 సంవత్సరాలు లేకపోతే తెలియదు నాకు, లేదా తప్పు చెప్పడానికి కుదరదు. దాంట్లో ఇదేంటి యేసేపు జీవిత విధానం అలా ప్రబలింది కాబట్టి బైబిల్ గ్రంథంలో అతని జీవితాన్ని అంత రాశాడని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంత ముద్రించాడు. మన జీవితంలో ప్రభువును కలిగి ఉంటే మన జీవిత విధానం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితే సేవ ఫలిస్తుంది, లేదా ఫలించదు. మన హృదయంలో చాలాసార్లు నేను తలుస్తాను ఏంటంటే, కష్టపడి పనిచేసే సేవ ప్రభు ఇది, నీ సన్నిధిలో కన్నీటితో చెప్పే వాక్యం ప్రభు ఇది. ప్రభు ఎంతమంది తీసుకుంటున్నారు ఈ వాక్యం? నిలబడిన అదే వాక్యం వేదన, కూర్చున్న అదే వాక్యం వేదన, కళ్ళు నీళ్లు కారిపోతూ ఉంటాయండి. ప్రభా సేవ ఫలించాలి, ప్రభా ఏ సేవ ఫలించాలి. సేవ ఫలించడానికి నా జీవిత విధానంలో ఏది అడ్డుగా నిలబడింది ప్రభా, ఒక్కసారి నా హృదయాన్ని చూడు. ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను? నేను నా ప్రభు సన్నిధిలో నేను చేసే సేవ జీవితంలో, ఈ కొద్దిపాటి సేవలో నా హృదయాన్ని పరీక్ష చేసుకోకుండా ఏ గడియ కూడా ఉండదండి. ఒక వ్యక్తిని ఒక మాట అంటానికి ఇప్పటికీ కూడా త్వరపడను. ఒకటి త్వరపడ్డానా, ఏదైనా ఒక మాట త్వరపడ్డానా, వెంటనే పశ్చాత్తాపంతో నా హృదయం రగిలిపోతుంది. ద్వేషంతో రగిలిపోదు, పశ్చాత్తాపంతో రగిలిపోదు. ఆ విధంగా ఈ పరిశుద్ధమైన సేవ కట్టబడటానికి, మీ ముందు తీసుకురావడానికి కన్నీటితో కూడిన విత్తనాలు నీవి. సుఖకరమైన జీవితంలో అంశతూలికల మీద పండుగని చెప్పే వాక్యం కాదండి. కన్నీటితో, వేదనతో, రోదనతో చెప్పే వాక్యం ఇది దేవుని సన్నిధిలో. అటువంటి వాక్యాన్ని మీ మధ్యలో ఇస్తున్నాం. చాలాసార్లు అనుకుంటాను, ప్రభా ఈ సేవ చేయలేనేమో ప్రభా, ఈ సేవ చేయడం నా వల్ల కాదు, ఎందుకంటే చాలా కష్టతరంగా ఉంది ఈ సేవ చేయటం అన్న రోజు లేదండి. చెప్తున్నాను, అన్న రోజు లేదు. తర్వాత హగర సంతానం గురించి చెప్పాను నేను. కితురా సంతానం గురించి కూడా చెప్పాను. కితురా సంతానం ఆఫ్రికన్ కంట్రీ స్థాపించబడిందండి. ఆఫ్రికా దేశం స్థాపించబడింది. అబ్రహాము నీ సంతానము క్రీస్తు అన్నటువంటి మాట, నీ సంతానం అభివృద్ధి పరుస్తానన్న మాట అటు యెరూషలేము స్థాపించబడింది. హగర సంతానం సినాయి కొండ, దాస్తులో ఉన్న పిల్లలు కనుటకై అందాయపడిందని గలతీ రాసిన పత్రికలో. ఇస్సాకు వారి శారా ఆమె స్వతంత్రాలు మంచి మాట్లాడి దాంట్లో ఆమె స్వతంత్రాలు. ఒక పక్క సినాయి కొండ, ఒక పక్క కలవరి కొండ. ఒక పక్క సినాయి కొండ ధర్మశాస్త్రంలో లేకుండా, ఒక పక్క కలవరి కొండ. స్వతంత్రాలు శారా. ఆమె ఇచ్చిన స్వాస్థ్యం యెరూషలేము కొండ. హగరుకు ఇచ్చిన స్వాస్థ్యం దాస్తాన్ని లోబడినటువంటి సినాయి కొండ. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థానం నిలబడినటువంటి ఈ సంతానం ఇప్పటికీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థాయిలో నిలబడి ఉన్నారు దేశాలన్నీ కూడా. కంటికి కన్ను పట్టికి పన్ను అటువంటి స్థాయి నిలబడి ఉన్నాయండి దేశాలు ఇప్పటికి కూడా. అటువంటి దేశాలు ప్రభు ఆ దినాన్ని చెప్పినటువంటి ఆ యొక్క వాక్యం యొక్క స్థానాలు, ప్రవచనాలు నిలబడిపోయినాయి. ప్రవచనాలు సక్సెస్ అయ్యాయి, అంటే ఫుల్ఫిల్ చేయబడ్డాయి, అంటే నెరవేర్చబడ్డాయండి ప్రవచనాల గురించి చెప్తున్నాను మీకు నేను. అబ్రహాంతో మాట్లాడిన మాటలు, హగరుతో మాట్లాడిన మాటలు. ఎందుకు హగరు నువ్వు ఏడుస్తున్నావు? నీ సంతానాన్ని అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. ప్రవచనం అది. అబ్రహాంతో అంటున్నాడు ప్రభు,
నేను ఇష్మాయిల్ ద్వారా 12 మంది రాజులను నేను ఏర్పరచుకున్నాను. నేను ఆ సంతానం అత్యంత అది ప్రవచనం. ప్రవచనం అది ప్రభు మాట్లాడాడు, నేరుగా మాట్లాడాడు. ప్రవచనం బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవచనాలతో కట్టబడింది. మనం నడవలసింది ఈ ప్రవచనాల ద్వారా. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం మనం ప్రవచనం అంటే, నీకు ఇది దొరుకుద్దు, నీకు అది దొరుకుద్దు, అది ప్రవచనం కాదు. అది ప్రవచనం కాదండి. ప్రవచనం అంటే అసలైన ప్రవచనాలు ఈ బైబిల్ గ్రంథం క్రీస్తుని చుట్టుకుపోయి ఉన్నాయి. ప్రవచనాలు ఏమి చుట్టుకుపోయి ఉన్నాయి అంటే క్రీస్తు పుట్టుక, మరణం, పునరుత్థానం, దానికి చుట్టుకుపోయి ఉన్నాయి ప్రవచనాలన్నీ. తర్వాత ప్రభు ప్రత్యక్ష వచ్చే ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడతాయి రాబో కాలం అనేది ప్రకటన గ్రంథం. ఇవి ప్రవచనాలు. నేను చెప్పేది మనం డూప్లికేట్ చేయకూడదు. ప్రవచనాలు డూప్లికేట్ చేయకూడదు. ఏది సత్యమో, ఏది నిజమో, ఏది న్యాయమో, ఏవి పవిత్రమైనదో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద మీరు లక్ష్యం ఉంచండి. ఫిలిప్పీ రాసిన పత్రిక ఆఖరి అధ్యాయాలు రాయబడి ఉంది. వాటి మీద మీరు లక్ష్యం ఉంచండి. అలాగే ఈ కెతుర సంతానం, హగర్ సంతానం, శారా సంతానం, దేవుడు ప్రపంచంలో వీళ్ళని ఒక రాణులుగా కట్టాడండి. ఒక రాణులుగా కట్టాడు. దేశానికి రాణులుగా కట్టాడండి. ఈ కెతురా సంతానం ఎలాగ ఆఫ్రికన్ కంట్రీ స్టేట్, ఎంత పెద్ద స్టేట్, 55 దేశాలతో ఉన్నటువంటి ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీ, కెతురా సంతానం స్త్రీ, ఒక స్త్రీ అండి, ఆఫ్రికన్ స్త్రీ. ఇప్పుడు ప్రపంచం కట్టబడలేదు. ఆ సంతానాన్ని ఏర్పాటు చేస్తున్నా అంటే అబ్రహాం యొక్క నీతి కణాలు దేశాల్లో ప్రబలిపోయాయండి. అబ్రహాంలో ఉన్న నీతి కణాలు, కల్వరిలో ఉన్న నీతి కణాలు. అప్పుడు కొత్త నిబంధన సంఘం స్థాపించబడలేదు. క్రీస్తు అనే ప్రవచనం క్రీస్తు రాలేదు. కొత్త నిబంధనలు క్రీస్తు కలవరి నీతిలో అబ్రహాం నడిచాడండి. అబ్రహాం శ్వాసలకు అడుగుజాడలు నడిచాడు. 20 పత్రిక 4వ అధ్యాయం. అబ్రహాము క్రీస్తు వేస్తే అడుగుజాడల్లో నడిచాడు. అప్పుడు అబ్రహాము సర్వశక్తివంతుడైన దేవుని స్థానాలు అబ్రహాం లభించాయండి. నేను పార్థే చెప్పలేదు, పార్థే మీకు చెప్పడంలా కొత్త దానిలో క్రీస్తు వేస్తే నూతనత్వంలోనికి ఆత్మ ప్రవేశించే కొలది కొత్త సత్యాలు ఆత్మకి ఇవ్వబడతాయి. పాత సత్యాలు చెప్పినవి కాదు. ఒకేలో ఒకడు రెండు చెప్పినా సరే దాని కంటిన్యూషన్ అంటే మీకు చెప్తున్నాను అంటే మీరు దాన్ని గ్రహించుకుని మీ హృదయంలో ముద్రించుకుని మీరు రాసుకొని మీ సేవలో ప్రచురింప చేయండి. ఏ ఒక్కరు కూడా మీరు రాసుకోండి అంటారు. నేను రాసుకోండి అంటున్నానంటే ఈ వాక్య భాగాలు సంపాదించే విధానం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. కన్నీళ్లతో విత్తవాడు పంట కోస్తాడండి. విస్తారమైన పంట కోసుకొస్తాడు. పిడికిడి విత్తనం చేత వచ్చి పట్టుకుని ఏడ్చో విత్తవాడు సంతోషగానంతో పనులను మోసుకొస్తాడండి. పనుల్ని కన్నీళ్లలో పనులు మొయపడతాయండి. ఈ లోక సంబంధమైనటువంటి కన్నీరు కాదని చెప్పేది. ఆత్మ సంబంధమైన ప్రభు కోసం నీ కన్నీరు వీక్షించాల్సిన అదే నేను మీతో మాట్లాడేది. తర్వాత ముందుకెళ్తాను. ఆఫ్టర్ టైం ఈ విధంగా జనసంఖ్య పెరిగిపోతూ వచ్చింది ప్రపంచంలో. నోహు జలప్రలయం తర్వాత షేమ్, హామ్, యఫేత్ ముందు సంతానం అతి తరగతిలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందడం ప్రారంభించి జ్ఞానం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. అటు యెరూషలేం ప్రదేశం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. తర్వాత షేమ్, హామ్ సంతానం అటు అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఆ సంతానం వారి యొక్క ఈ లోక నాగరికత అంతా కూడా హామ సంతానంలో నుంచి ఈ లోకం యొక్క నాగరికత, పాపం యొక్క నాగరికత, దుష్ట సంబంధమైన నాగరికత అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ విషయాలు చాలా చెప్పాను. యఫెత్ అనేది అతనిలో సముద్ర తీరం నివసించే యఫెత్ సంతానం వారి దేశాలు సముద్ర తీరాల్లో వారు ఏర్పరచుకుని మిలియనీర్స్ అయిపోయారు. వాళ్ళు ఎన్నో దేశాలు పేర్లిన జ్ఞాపకరాజు చెప్పకూడదు, మిలియనీర్స్ అయిపోయారు యఫెత్ సంతానం. ఆ విధంగా దేశం యొక్క ఆ స్థానాలు నోహ అనుకుని ప్రభు నోహ సంతానం ద్వారా దేశం యొక్క స్థానాలు అభివృద్ధి పరుస్తూ వచ్చాడండి. తర్వాత దేవుని యొక్క నామం అనేది జనముల మధ్య విస్తరిస్తూ వచ్చింది. ఇప్పుడు నేను షేబాదేశ ప్రాణి గురించి చెప్తున్నా. ఆమె భూమి చుట్టూ తిరిగి వచ్చిందండి అంటాడు ప్రభు. షేబాదేశ ప్రాణి అనుభవించాడు అంటాడు. అది మాట్లాడుతుంది. అది ఎక్కడ రాయబడి ఉందంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. దక్షిణ దేశపు రాణి ఈ తరం వారిని నిలబడి వారి మీద నేరస్థాపన చేయండి. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమంతముల నుండి
వచ్చిన మత్తయి సువార్త 12:42. దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి, అంటే ప్రభు వచ్చిన తర్వాత ఆ రాణి ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తుందంట. ఈ రాణి మరి ఎంత దూరం అండి తను ఉన్న దేశానికి? 6 నెలలు గుర్రాల మీద, ఒంటిల మీద, మరి తన రథాల మీద, రథం మీద తను వచ్చి ఉండొచ్చు. 6 నెలలు పట్టిందండి దీన్ని సులభం దిగి రావడానికి. ఎంత కష్టపడి ఉండొచ్చు. ఎందుకంటే ఒక జ్ఞానం అనేది సులభంలో ఒక జ్ఞానం, ఆ జ్ఞానం దేవుని గురించినటువంటి జ్ఞానం ఇది. ఆ జ్ఞానం తన ఆస్థానంలో నుంచి, తన హృదయంలో నుంచి, తన ఆస్థానంలో నుంచి, తన రాజరికంలో నుంచి చుట్టుపక్కల దేశాలు విడిపోయినాయండి. చుట్టుపక్కల వాళ్ళు ఆ జ్ఞానం ఒకరు వినడానికి దేవుని మందిరంలోకి వచ్చేవారు. అది ఆకర్షణ, అట్రాక్షన్. అంటే అది సేవలో అట్రాక్షన్ అది కావాలి. జ్ఞానవాక్కులు, జ్ఞానం క్రీస్తు యొక్క ప్రత్యక్షత కావాలి. నేను అనే సంగతి మర్చిపోండి. నేను నా సేవ అనే విషయం మర్చిపోండి. అది ఎక్కడ చెప్పొద్దు. నేను నా సేవ అనే విషయం ఎక్కడ చెప్పొద్దు. క్రీస్తు యేసు యొక్క జ్ఞానం, క్రీస్తు యేసు యొక్క ఆత్మ యొక్క నెరవేరు, అంతర్యంలో ప్రకాశించే సత్యం ఏంటో అది ఇతరులు చెప్పాలి మనలో నుంచి. అది ప్రకాశించాలి హృదయంలో. అది హృదయంలో ప్రకాశించాలండి. బాహ్య జీవితం కాదు ప్రకాశించేది. అంతర్యంలో ఆ హృదయం కళలు ప్రకాశిస్తే బాహ్య జీవితం ప్రకాశిస్తుంది. ప్రకాశించదు. తెలుసుకుని నేను విషయాలు అనుభవించి తెలుసుకుని చెప్పే విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత ఈ షేబాదేశపు రాణి భూమి చుట్టూ తిరిగి వచ్చిందండి. ఎందుకంటే సొలొమోను జ్ఞానం ఏంటంటే 10వ అధ్యాయం 1వ రోజు, షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని. సొలొమోను కలిగినటువంటి కీర్తి, యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గురించి, లేకపోతే ఆయన జ్ఞానము గురించి అని కూడా రాయబడింది. ఇంకొచ్చట జ్ఞానాన్ని గురించి అని కూడా రాయబడింది. ఆ హృదయంలో ఎంతో మంది చెప్తున్నారు, రాజసేవకులు ఎంతోమంది. అలానే విషయంలో సొలొమోను రాజు, ఆయన రాజు, ఆయన యెహోవా దేవుని గురించి మాట్లాడుతుంటే జనులు ఆకర్షించబడిపోతున్నారు. ఆ దేవుని గురించి చెప్తున్నాడు. ఆ జ్ఞానం వచ్చినారు. చెప్పని స్థలం లేదండి. జ్ఞానం వచ్చినారు. ఒక సామెతలు తీసుకోండి. సామెతలంతా కూడా జ్ఞానవచనాలే ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సామెతలన్నీ కూడా జ్ఞానవచనాలే ఉన్నాయి బైబిల్ గ్రంథం. క్రీస్తుని ఎలా ప్రత్యక్షపరిచాడంటే దాంట్లో ఆ జ్ఞానాన్ని ప్రత్యక్షపరిచాడండి. దేవునికి జ్ఞానం 3 విధాలుగా భూమి మీద ప్రత్యక్షపరచబడింది. అంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు. తర్వాత ఆయన సర్వవ్యాప్తి కలిగినటువంటి దేవుడు. సర్వవ్యాప్తి, సర్వశక్తి, సర్వజ్ఞానం, ఈ 3 మాటలు బైబిల్ గ్రంథంలో ఆదిమ కాలంలోనే మోషేకి బయలుపరిచాడు దేవుడు. అబ్రహాం బయలుపరిచాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు సాధ్యమైన దేవుడు ఉందా అన్నాడని. నేను జ్ఞానం కలిగినటువంటి దేవుడు. నేను జ్ఞానం ఒక హృదయ ఆలోచనలు చూచినప్పుడు హృదయం పట్టబయలైపోతుంది. ఒక హృదయం బయట తీసుకురాబడుతుంది సర్వజ్ఞానం అంటే. ఆ జ్ఞానం హృదయంలో ఎలా వచ్చింది? నేనే జ్ఞానాన్ని అన్నాడు ప్రభు. 1 రాసిన పత్రిక 1:37 దాంట్లో రాయబడి ఉంది. ఆయన జ్ఞానం నీతి పరిశుద్ధ విమోచనం. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది 1-2 అధ్యాయాల్లో. నేనే జ్ఞానం అన్నాడు. సొంత వీధిలో ప్రకటించాను, సొంత వీధుల్లో జ్ఞానాన్ని గురించి ప్రకటించాను. జ్ఞానం లేని వాడు ఇక్కడ రమ్మని పిలిచాను నేను, కానీ తృణీకించి వెళ్ళిపోయావు. నువ్వు నీ జీవితాన్ని తృణీకించుకున్నావు. ఆ జ్ఞానంలో నిలబడకుండా నీ బ్రతుకును నువ్వు తృణీకరించుకుని వెళ్ళిపోయావు. నువ్వు నీ గాలిని స్వతంత్రించుకున్నావు, కానీ చేతుల్లో ఆ గాలి పడలేదు. పరిశుద్ధమైన విమోచన మార్గంలో నీ ఆత్మ నిలబడకుండా ఆటంకపరిచి ఈ దుష్ట సంబంధమైన అధికారం నుంచి విడుదల చేయడానికి పరిశుద్ధమైన రక్తం అంతరాత్మలు ఎంతవరకు ముద్రించబడింది. నీ జీవితకాలం అంతా కూడా ముద్రించబడాలి. పుట్టుట్టి కల్లబల్లి మాటలు చెప్తే ఎవరు నమ్మరండి. ఇప్పుడు ఈ దినాల్లో కల్లబల్లి మాటలు చెప్తే, ఏదో నిలబడి స్టైల్గా 4 మాటలు చెప్తే ఎవడు వినడు. నీ హృదయం కనబడాలి అక్కడ. నా హృదయం కనబడాలి అక్కడ. నా హృదయంలో ఉన్న ప్రభు ఏంటో అక్కడ కనబడాలి అక్కడ. నువ్వు అనుసరించే ప్రభు, నేను అనుసరించే ప్రభు ఏంటో నీ గుండెలో నుంచి ఆ పదాలు రావాలండి బయటికి. అప్పుడు సంఘం నిలబడుతుంది, సేవ నిలబడుతుంది. అంటే అది కన్నీరు అంటే అది క్రీస్తులో సంఘాన్ని ప్రతిష్ఠించడానికి సేవకుని కన్నీరు. క్రీస్తు యొక్క ఉన్నతమైన గుణగణాలలో ప్రతిష్ఠించడానికి, దాంట్లో అంతరాత్మని ప్రభు సన్నిధిలో ఏకం చేయడానికి ఒక సేవకుని యొక్క కన్నీరండి కావాల్సింది ఈ దినాల్లో. అది కావాలండి, సేవకునికి కన్నీరు. అది కనుక ఒక హృదయంలో ఉంటే నీ ఆర్థిక పరిస్థితులు సరిచేయబడతాయి, నీ కుటుంబ పరిస్థితులు సరిచేయబడతాయి, నీ బిడ్డలు ఆయన సాధన చేసుకుంటాయి, అన్ని ఆయన సాధనలోకి వెళ్ళిపోతాయి. ఇదే మనకు కావాలంటే ఇది వెనకబడిపోద్ది. అందుకోసం ఆయన నీతిని, రాజ్యాన్ని మీరు ఎదకండి.
అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ప్రభు సెలవిచ్చాడు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నట్టు. తర్వాత ఆయనకి జ్ఞానం అనేది ఈ 6 నెలలు తిరిగిందండి. భూ ప్రదక్షిణ చేసిందంటే చుట్టూ తిరిగి వచ్చి సొలొమోను జ్ఞానం వినటానికి. ఏంటో ఆ జ్ఞానం, ఆయన మాటల్లో జ్ఞానం. ఆయన మాటల్లో జ్ఞానం ఏంటంటే దేవుని గురించినటువంటి జ్ఞానం అండి. క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం ఆయన మాటల్లో జ్ఞానం. ఎందుకంటే ప్రభు నీకేం కావాలని అడిగినప్పుడు, నాకు జ్ఞానం దయచేయమని సొలొమోను అడిగినప్పుడు, ఒకడు రాజగ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ ఆ సమయంలో సొలొమోను ప్రార్థన చేస్తాడండి. ఆకాశం నుండి మహిమ దిగి వచ్చి ఆ మందిరాన్ని నింపేసింది. సొలొమోను గుండెల్లో ఉన్న ప్రార్థనలో నింపేసిందండి. ప్రార్థన నింపేసింది ఆ మహిమ. అది పునరుత్థానం యొక్క మహిమ. ప్రార్థన నింపేసింది. జీవమైన దేవుని యొక్క వాక్కు హృదయంలో ఉన్నప్పుడు శిలోనుభవంలోనికి నీ ఆత్మ వెళ్ళడానికి ఎంతకు నీరు కలుస్తావో, అందులో ఆ పునరుత్థానం యొక్క మహిమ కోణాలు నీ ఆత్మను ఏకం చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది పునరుత్థానం మహిమ అంటే ఏంటో. ఉట్టుగా నేను చెప్తే పునరుత్థాన మహిమ అర్థం కాదు. నువ్వు వేదన పడే స్థలాలు, నీ వేదన పడే ఆత్మ యొక్క వేదన, దుఃఖం నీ హృదయంలో దేని గురించి వేదన పడుతున్నాం, సంఘం గురించి, సభ్యుల గురించి, సేవ సేవ ప్రబలకపోతే, అది సుఖంగా బయటికి వ్యాపించకపోతే, ఒక సేవకుని యొక్క వేదన ఎటువంటి వేదన ఏమిటండి? నిలుచుకున్నా కూర్చున్నా ఏడుస్తాడండి ఆ సంఘం కోసం. నీ కళ్ళ ముందు ఏమి కనబడదు. నీ సేవ ప్రభువులో నువ్వు జీవించే విధానం కనబడుతుందండి. అప్పుడు ఎవరిని ఒక మాట అనలేవండి. సేవ చేసేవాడిని, పరిశుద్ధంగా జీవించేవాడిని అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ జీవితాన్ని పాడు చేయడానికి ఎంతోమంది ఉంటారు. కానీ ఆ ప్రభు నీలో ఉంటే ఎంతసేపు మన దృష్టి అపవిత్రమైనది కనబడుతుంది, కానీ ఇతరుల యొక్క జీవిత విధానం అపవిత్రమైనది కనబడుతుంది. పరిశుద్ధమైన సేవకుని జీవిత విధానంలో, ఒక సభ్యుని యొక్క విధానంలో తన అంతరంగం సరిగ్గా లేదని యోచిస్తాడే కానీ ఇతరుల అంతరంగాన్ని గురించి తను యోచించడం. ఎందుకంటే తన అంతరంగం పరిశోధించబడే కొలది, పవిత్రపరచబడే కొలది దాని యొక్క ప్రభావం అనేది సంఘం మీద పడుతుంది. సంఘం మీద పడినప్పుడు సంఘ సభ్యులు పరిశుద్ధులుగా చేపట్టడానికి అది మార్గమైపోతుంది. మన హృదయంలో అని దాచిపెట్టుకుని సేవ చేద్దామంటే కుదరదని విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ రాణి హృదయం సొలొమోను జ్ఞానం అంటాడు దాంట్లో 40వ సంకీర్తనలో, నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారండి. రాజుల కుమార్తెలు నీ దైనందిన స్త్రీలు, నువ్వు దయ పొందిందాను. శవాదేశపు రాణి దయ పొందిందండి. ఎంత దయ పొందిందో! ఆ భూమి చుట్టూ తిరిగి వచ్చి సొలొమోను దర్శించడానికి ఎంత కృప చూపించబడిందోనండి. అందుకోసం దేవుడు ప్రభువు 10వ అధ్యాయంలో రాయబడింది, ఆమె భూమింతముల చుట్టూ తిరిగి వచ్చింది ఆమె. ఇదిగో మిమ్మల్ని ఈ తరం వాడిని తీర్పు తీరుస్తుంది, రేపు తీర్పు తీరుస్తుంది. అటువంటి రాణి ఆమె, ఎస్తేరు రాణి. యూదుల నుంచి వచ్చిందని ఎస్తేరు రాణి. ఈ రాణి శవ దేశం నుండి వచ్చిందండి. రాణి అబ్రహాం కెతురా సంత ద్వారా వచ్చింది ఈ రాణి. అదేంటి ఇష్మాయేలు తల్లి ఎవరు? హగరు, అబ్రహాం దాసి, అబ్రహాం భార్య. ఆమె ఒక రాణికి ఎలా పెట్టాడంటే, తన 12 మంది కుమారులు ఎలా అభివృద్ధి చెందారంటే, ఇప్పుడు ఎలా ఉందంటే గల్ఫ్ దేశం, ఒక రాజు యొక్క గృహం చూస్తే బాత్రూమ్స్ కూడా అదేంటి బేసిన్స్ అవన్నీ తిప్పేవన్నీ కూడా బంగారంతో చేయబడ్డాయి. బాత్రూంలో ప్రతి స్థలం వారు ఉపయోగించే ప్రతిదీ కూడా బంగారంతో చేయబడిందండి. అటువంటి రిచ్నెస్ ఎక్కడ కూడా ఉండుండదేమో. ఉంటే కొన్ని దేశాల్లో ఉండొచ్చు, కానీ వారికి ఉన్నటువంటి సంపద దేశాల్లో, చిన్న దేశాలు, మళ్ళీ పెద్ద దేశాలు కాదు, ఆ చిన్న దేశాల్లో వారికి ఉన్న సంపద. నేను వాళ్ళకి సంపద ఉంది అదే మాట్లాడట్లా. ఒక కన్నీరు కార్చినటువంటి హగరు అరణ్యంలో, ఎంతమంది అరణ్యాల్లో కన్నీరు కారుస్తున్నారండి. ఈ లోకమైన అరణ్యంలో రాతి నేల మీద, ముళ్లతో కూడినటువంటి నేల మీద నడుస్తూ, ఇటు నడిస్తే ఈ కాలు కొమ్ముళ్ళు, ఇటు నడిస్తే ఈ కాలు కొమ్ముళ్ళు, కొంచెం ముందుకు నడిస్తే ఎదురు దెబ్బ, వేళ్ళకి ఎదురు దెబ్బ, ఇంకా ముందుకు వెళ్తుంటే చేతి వేళ్ళకి ఎదురు దెబ్బ మన జీవితాల్లో తగులుతూ ప్రభు సన్నిధి విడిచిపెట్టకుండా నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ప్రభు సన్నిధి విడిచిపెట్టకుండా నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే వాక్య జ్ఞానం అనేది ఈ స్త్రీలో 12 మంది కుమారుల్ని దేశం అభివృద్ధి చెందడానికి, ప్రపంచంలో దేశాలు అభివృద్ధి చెందడానికి, గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీ అభివృద్ధి చెందడానికి ఏమో నిలబెట్టాడు.
ఆఫ్రికన్ కంట్రీని ఎవరు చెందడానికి ఎదురా నిలబెట్టాడు. యెరూషలేము ప్రదేశాన్ని ఎవరు చెందడానికి సెరా నిలబెట్టాడండి, నిలబెట్టాడు. అలా స్టేట్స్ లో, ప్రపంచంలో, రాజ్యాల్లో స్త్రీలు నిలబడ్డారండి. యెహోవా దేవుడు క్రీస్తు యేసు యొక్క వంశావళిని నిలబడటానికి యూదా దేశం నుంచి, అంటే ఇశ్రాయేలు దేశం నుంచి ఎస్తేరు రాణిని ఎన్నుకున్నాడండి. ఎస్తేరుని ఎన్నుకున్నాడు దేవుడు. దయ పొందిన స్త్రీలు, ఆమె దయ పొందింది. రాజు యొక్క దయ, దేవుని యొక్క దయ పొందిందండి ఆమె. ఆమె అంత ఆ స్త్రీ కూడా లోపల ఉండి ఎవరు కనబడకుండా ఇంత ఉన్నతమైన సేవ చేశారండి. అందరూ కూడా సేవ చేశారు. సొలొమోను జ్ఞానాన్ని వినడానికి ఆమె 1 రాజుల 10వ అధ్యాయం 1వ వచనం. షేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని, అతను కలిగిన కీర్తి, అతడు అన్ని దేశాల మధ్య ప్రశంసించబడ్డాడు. అతన్ని పొగిడారు దేశాలు పొగిడాయండి. పుట్టి సభ కాదు పొగిడింది, నీ ఇల్లు కాదు పొగిడింది, దేశాలు పొగిడే సంగతి ఆలోచించుకోవాలి. ప్రపంచ దేశాల్లో కీర్తి, ఏం కీర్తి అండి? క్రీస్తుని కీర్తి, లేకపోతే యెహోవా దేవుని గురించి నామం యొక్క ఘనత అతనిలో నుంచి ప్రబలింది. అదే కీర్తి. ఆ కీర్తి ప్రబలింది. అతని జ్ఞాన హృదయంలో ఈ యొక్క మహిమ కలిగిన కణాలు విస్తరించడం ఆరంభించాయి. దాచుకోలేకపోయాడండి. అది దాచుకోలేకపోయాడు. తనకున్న సంపద, తనకున్న రాజ్యంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానాలు, బంగారు, వెండి, సామ్రాణి, ఎంత ఉన్నతమైన అన్ని కూడా అది నిలవలేకపోయాయి తన ముందు. ఆయన మహిమ యొక్క కణాల ముందు. ఆ మహిమ యొక్క కణం అటువంటిదండి. ఆ మహిమ యొక్క కణం ముందు ఈ బంగారము, వెండి ఇవన్నీ కూడా దాంట్లో తుత్తునీలైపోతాయి, రాజ్యాలు కూలిపోతాయి. అటువంటి కణాలు నీ ఆత్మ లభిస్తే అప్పుడు సేవ ధన్యం అవుతుంది, లేదా సేవ ధన్యం అవుతుంది. నీకు వచ్చిన ఒక చిన్న కణం నీ ఆత్మ దొరికితే, మనకున్న ఆస్తి ప్రపంచమంతా ఆ చిన్న కణంలో నాశనం అయిపోయేటటువంటి కణాలండి అవి. పునరుత్థానం యొక్క మహిమ కలిగిన కణాలంటే అవి. ఆ కణాలు ఎక్కడ లభించినాయి అంటే కల్వరి స్థిరంలో ప్రభు ప్రాణం పెట్టడం అన్న ఈ రక్తం కోసం నీ ఆత్మ గోజాడినప్పుడు, నీ పాపం మీద రక్తం దునుమడినప్పుడు, నీ హృదయం తేజోమయమైనటువంటి స్థానాలు నీ హృదయం లభించినప్పుడు మెలమెలా మెరిసేయండి. రత్నాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు అని చెప్తున్నాను, కానీ వాటికి అన్నిటికీ మించినటువంటి ఈ యొక్క క్షణజాలు నీ సేవలు, నీ ఆత్మలు మెరుస్తాయి. నీ సేవలు మెరుస్తాయి. నీ ఆత్మలు మెరవకపోతే సేవలు మెరవండి. ఆత్మ ప్రకాశిస్తే సేవ ప్రకాశిస్తుంది, లేదా సేవ ప్రకాశించదు. ఆ విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకెళ్ళలేదు, ఇంకా టైం అయిపోతుంది కదా, పర్వాలేదు, ఇంకొక 20 నిమిషాలు టైం ఉంది. తర్వాత అతనికి కలిగినటువంటి కీర్తి, అందుకోసం అప్పుడు ఆ దినాల్లో సొలొమోనుకి 700 మంది భార్యలు, 800 మంది భార్యలు ఎందుకున్నారంటే, ఈ సకల దేశాల్లో రాజులు ఉంటారు కదా, తమ కుమార్తెలు, ఇతనికి భార్య అయితే నా కుమార్తె చాలు అనుకున్నారండి. ఇతనికి భార్య అయితే నా కుమార్తె చాలు అంటే అటువంటి రాజకుమార్తెలు మందిరంలోకి తీసుకురాబడ్డారు. సొలొమోనుకి కీర్తిని గురించి తీసుకురాబడ్డారు. లేదా సొలొమోను ఎక్కడికి వెళ్ళి భార్యలు తెచ్చుకుంటాడు? 700-800 మంది భార్యలు ఉన్నారంటే, అసలు కన్నిక లేని స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ఇంకా కన్నిక లేని స్త్రీలు ఇంకా ఉన్నారంటే, తల్లిదండ్రులు, తండ్రులు తెచ్చి తమ కుమార్తెలు తెచ్చి రాజమందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. అమ్మ, ఇటువంటి రాజకుమారుడికి నా కుమార్తె భార్య తెచ్చాలనుకున్నారు. ఆ విధంగా జరిగిందండి. ఆ విధంగా జరిగింది. కానీ సొలొమోను వెళ్ళొద్దని స్థలాలకు వెళ్ళాడు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, వెళ్ళకూడని స్థలం. సంచరించడానికి నువ్వు వీలు లేదన్నాడు సొలొమోను. అక్కడ అన్నాడు, ఐగుప్తు గుర్రాలు కొనద్దు అన్నాడు. వారితో ఏం అందొద్దు అన్నాడు. వెళ్ళాడండి. ఐగుప్తు దేశం నుంచి రాణి తెచ్చుకున్నాడు, ఏదో దేశం నుంచి రాణి తెచ్చుకున్నాడు, లెబనాన్ నుంచి రాణి తెచ్చుకున్నాడు. అలాగా 4-5 దేశాల నుంచి 4 రాణులు తీసుకొచ్చాడండి. ఎంత భయంకరమైన పాపాన్ని లోనపడ్డ కారణం ఎవరంటే ఆ స్త్రీల కారణం. దేవుని మందిరం పడిపోవడానికి కారణం ఎవరండి? ఆ స్త్రీల కారణం అండి. తను వెళ్ళొద్దని చోటికి వెళ్ళాడు. అది ఒకసారి చెప్పాను కాబట్టి దాన్ని పొడిగించాను నేను. తన హృదయాన్ని విగ్రహాల తట్టు తిప్పివేశారండి ఆ స్త్రీలు. అనుకున్నాడు తను ఏదో రాజరికం వహిద్దాం అనుకున్నాడు, కానీ అక్కడ పడిపోయాడండి సొలొమోను. రాజమందిరం అంతా కూడా ఈ స్త్రీల యొక్క అపవిత్రతతో నింపడి ఉందండి. ఈ స్త్రీల యొక్క చెడుతోనే నింపడి ఉందండి రాజమందిరం అంతా. దేవుని సంఘంలో ప్రభు నెరవేరు వారి జీవితానికి సాదృశ్యం చూపించబడింది. ఈ 4 రాణులు అటువంటి రాణులు కాదండి. దేశాన్ని ప్రపంచాన్ని కూడా
రూపాంతరపరిచినటువంటి రాణులు ఈ రాణులు యెహోవా సామ్రాజ్యాన్ని కూలదొరయడానికి సంఘంలో లేదా ఆ ప్యాలెస్ లో నిలబడిన రాణుల నీళ్లు. అటువంటి రాణులతో ఇశ్రాయేలు దేశం యొక్క చరిత్రలో తేలిన మచ్చలు తీసుకొచ్చారంట. తేలిన మచ్చలు ఏర్పరచబడినటువంటి సొలొమోను జీవిత విధానంలో అటువంటి రాజు ముందు కాలాల్లో కానీ తర్వాత కాలంలో కానీ లేడని చెప్పినటువంటి ఆ సొలొమోను రాజుకి ఆ రాజ్యాన్ని యేసు యొక్క రాజ్యాన్ని యెహోవా దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొచ్చారన్నాడు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అంత ఉన్నతమైన స్థానాలు ప్రభు దేవుడు పరిశుద్ధులకు ఏర్పరిస్తే తన ధనం వలన, తన హోదా వలన, వాటి వలన మర్చిపోయి వెళ్ళాడండి. అనుకున్నాడు, వీళ్ళు మార్చొచ్చు అనుకున్నాడండి. అనుకున్నాడేమో, నాకు తెలియదు, అది బైబిల్లో లేదు. మార్చొచ్చు అనుకున్నాడేమో, లోనైపోయాడు. తన జీవితం నాశనం అయిపోవడానికి, పతనం అయిపోవడానికి అదే కారణం. నేటి సంఘ వ్యవస్థలు కూడా స్త్రీలు జీవిత విధానం ఎంత పరిశుద్ధంగా ఉన్నతమైనదిగా ఉంటుందో, కుటుంబాలు భర్తలు అంత ఉన్నతమైన స్థాయిలో నిలబడతారు. వీళ్ళలో లోపాలు ఉంటే సంఘంలో ఎన్నో అపవిత్ర చోటు చేసుకుంటుందండి. వీళ్ళ వల్ల సంఘం పతనమైపోవడానికి కారణం స్త్రీలే కారణం. క్రీస్తులో దేవుడు స్త్రీలను ఎందుకు మధ్యవర్తిగా నియమించాడంటే వారి జీవిత విధానం అంత ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి ప్రభు దేవుడు వారిని నియమించాడండి. విశ్వాసుల యొక్క దాంటి కుటుంబాలు, భార్య, తల్లులు అలా నిలబెట్టాడండి దేవుడు అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. ఆమె గొప్ప పరివారంతో వచ్చిందండి. ఏం తీసుకొచ్చిందంటే బంగారం, రత్నాలు, తర్వాత ఎన్నో వెండి, ఎన్నో రకరకాలైనటువంటి రత్నాలు. ఆమె తెచ్చిన బంగారం ఏంటి, సొలొమోను జీవిత కాలంలో ఎవరు అంత బంగారం తీసుకురాలేదు. మణుగులు బంగారం తీసుకొచ్చిందండి. ఆ ఒంటిలో చేసుకుని తీసుకొచ్చింది. ఎందుకంటే సొలొమోనికి కానుక తీసుకొచ్చింది. సొలొమోనికి ఏం తక్కువలేదు. ఆమె యొక్క పరపతిని, ఆమె యొక్క స్థానాన్ని చూపించడానికి ఆమె కావచ్చు. ఎందుకంటే ఈ దైవజనుడికి ఈ కానుకనే తెచ్చేవాళ్ళు అనుకోవడం కావచ్చు, అని మనకు తెలియదు ఆ విషయం. అన్ని తెచ్చినప్పుడు సొలొమోను ఇదంతటినీ కూడా దేవుని మందిరాన్ని కట్టడానికి ఉపయోగించాడండి. దేవుని మందిరాన్ని కట్టడానికి ఈ బంగారం అంతా కూడా, నేను ఇప్పుడు మాత్రం చెప్తున్నా, దేవుని మందిరాన్ని కట్టాడు. ఎంతో బంగారంతో కట్టాడు, వెండితో కట్టాడు, ఇతరులతో కట్టాడు. తర్వాత ఎన్నో ప్రశస్తమైన రాళ్ళతో కట్టాడు. గర్భాలయాన్ని ఎన్నో ప్రశస్తమైన రాళ్ళతో పొదిగాడు, బంగారంతో పొదిగాడు. పైనంతా కూడా పొదిగిన తర్వాత అంతర్మందిరాన్ని నిర్మించాడు. అంతర్మందిరాన్ని నిర్మించి సియోనులో నుండి రాతి పలకలు తీసుకొచ్చాడు, స్థాపించాడు. కెరూబుల రెక్కల్లో ఉంచాడు. వీటన్నిటిలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదిగా చేశాడో, దేవుని మహిమ అంత అత్యధికమైన ప్రాముఖ్యమైనదిగా మందిరాన్ని నింపబడింది, తన హృదయంలో నింపబడిందండి. ఇది ఎరువుడి చేసే స్థానం. సంఘంలో ఉన్నతమైన నిలబడే స్థానాలండి అవి. కోణం, నీ ఆత్మకు లభించిందా కోణం? ఏడుస్తున్నావా ప్రభువా? నీ దేవుని సన్నిధిలో ప్రాధాయపడేది అది అంతర్యంలో ఆ దర్శనం, ఆ రివల్యూషన్, అది క్లీన్ గా నేరుగా ప్రభు ఆత్మ ద్వారా ప్రభు యొక్క దర్శనాన్ని చూడటానికి, సిలువ వేయబడిన క్రీస్తు యొక్క దర్శనాన్ని చూడటానికి మరే దర్శనం నేను చెప్పడం లేదు. సిలువ వేయబడిన క్రీస్తు యొక్క దర్శనం, అది దర్శనం నీ ఆత్మ చూడగలిగితే ఈ మహిమ యొక్క దర్శనం నువ్వు చూడగలుగుతావు, లేదా నువ్వు చూడలేవు. ఏదో పట్టుకుని ఎలాటానికి కాదు, ఇది సేవనిది. క్రీస్తు యేసు యొక్క సిలువ యొక్క దర్శనం అనుభవం. పాత నిబంధన కొత్త నిబంధనకి మూలమైనటువంటి మార్గాలు, పాత నిబంధన కొత్త నిబంధన ఏకం చేసినటువంటి ఆ మార్గాలు, శిలువానుభవం, క్రీస్తు యేసు యొక్క శిలువానుభవం. నీ గుండెల్లో ఆ శిలువానుభవం వేయబడిందా? అది వేయబడితే నువ్వు చూస్తావు, లేకపోతే చూడలేవు. ఎవరు కూడా చూడలేవు. ఆ శిలువానుభవాన్ని పట్టుకుంటున్నావా, లేకపోతే డాక్టర్ని పాయింట్స్ పట్టుకుని ఎలాడుతున్నావా? ఏ డాక్టరీ క్రీస్తు యేసు యొక్క శిలువానుభవం, ఒకే డాక్టరీ. బైబిల్ గ్రంథం అంతా చెప్తుంది ఆయన పుట్టిక, మరణ, పునరుత్థానాలు, శిలువానుభవాలు అవన్నీ అదే ఒకే డాక్టరీ. అది దాంట్లో నేను చెప్పవలసిన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తు తప్ప నేను ఎరగను, మరి ఏది కూడా ఎరగను నేను. అదొక్కటే నాకు తెలుసు. ఎందుకంటే దమస్క మార్గంలో చూసాను, దాంట్లో కేంద్రం మరణ పునరుత్థానాలను ప్రకాశించినటువంటి పునరుత్థాన మహిమ కేంద్రం దమస్క మార్గం చూశాడు. అర్థమైపోయింది, ఆ యొక్క మహిమ అర్థమైపోయింది. ఆ కోణాలు చూశాడు, ఒక్కొక్క కోణం ప్రకాశిస్తుంది ఆ మహిమలు. ఆది కాండంలో వెలుగులో ప్రకాశించింది, క్రీస్తు యేసు రక్తంలో ప్రకాశించింది. ఆ పునరుత్థాన మహిమలో ప్రకాశించిన కోణాలు వివిధమైన రీతిల్లో ఆ కోణాలు ప్రకాశించడం తన ఆత్మ యొక్క దర్శనం. ఇది దర్శనం. ఎలుగెత్తి చెప్తున్నా, ఇది దర్శనం. ఈ దర్శనంలో ప్రత్యక్షతలు ఆత్మకి ఇవ్వబడతాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ
ఇంకా ఒక మనిషికి ముగించేస్తాను. ఏంటంటే 1 రాజుల గ్రంథంలో నేను 10 అధ్యాయంలో సొలొమోను జ్ఞానం గురించి చెప్తూ వచ్చాను. అంటే నేను ముగించడానికి కుదరదు ఇక. తర్వాత అందుకోసం ఒక వ్యక్తి ముగించలేదు కాబట్టి నేను అది పూర్తి చేయలేను. నేను పూర్తి చేయలేదు అంతా కూడా. సామెతల గ్రంథంలో దేవుని యొక్క జ్ఞానం గురించి సామెతల గ్రంథం రాయబడిందండి. ఒక మాట రాస్తాడండి దీంట్లో, జ్ఞానం అని నేను చాతుర్యమును నివాసరంగా చేసుకునేనాను. చాతుర్యం అన్నాడు కూడా. ఆ రిఫరెన్స్ ఎక్కడ కూడా నాకు జ్ఞాపకం రావట్లేదు. జ్ఞానం అని నేను చాతుర్యం ఏం చాతుర్యం? నేర్పు కదా. అక్కడ చాతుర్యం అంటే నేర్పు కదా అన్నాం. 4 వైపులా కట్టబడినటువంటి క్రీస్తు యొక్క ఆ కరుణ కటాక్షాలు కనికరాలతో నింపబడినటువంటి హృదయంలో ఆయన తన జ్ఞానాన్ని అక్కడ నివాసంగా చేసుకున్నాడండి. అక్కడ తన జ్ఞానాన్ని నివాసంగా చేసుకున్నాడు. దేవునికి ప్రేమలో, కనికరములో, దయలో, వాత్సల్యంతో ఉన్నటువంటి గుణగుణాలు ఒక హృదయంలో ఇప్పి పొంగి పొల్లి పారుతూ ఉంటే అందులో జ్ఞానం అనేది దాంట్లో అక్కడ జ్ఞానం అనే నేను అక్కడ నివాసం చేసుకున్నాను నేను. ఎందుకంటే అందులో ఆ జ్ఞానం ప్రబలం కావాలని ప్రభు, అందులో కలువరి సినిమానుభవం ఆత్మ లభించాలని ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని జీవించండి, ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు. ఈ వాక్య భాగాలు ప్రభు ఇచ్చిన వాక్య భాగాలు అనేకుల్ని దీవెనకరంగా చేయండి, అనేకుల్ని ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, నా నేర్పు లేదు ఇక్కడ, నా జ్ఞానం లేదు ఇక్కడ. నీ జ్ఞానం, నీ సర్వసంపద ఆత్మకిచ్చావు ప్రభు. పరిశుద్ధమైన సంపదని ఆత్మకిచ్చావు తండ్రి. దేవా, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చావు ప్రభు. ఎంత సంపాదించుకోవాలో మా మీద ఆధారపడలేదు, కానీ హృదయం ఖాళీ చేసుకున్న దాన్ని బట్టి ఆత్మని పోడింది ప్రభు. నా తండ్రి, నా దేవా, ఈ నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి మీరు ఘనత పొందండి. అనేకుల్ని దీవించి మీరు ఘనత పొందండి. మీ ఘనమైన నామాన్ని అత్యధికంగా హెచ్చించుకోమని తండ్రి సహాయం చేయమని, అనేకులను ఆశీర్వదించమని పరిచయం అంతటినీ దీవించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.